వేదాలు కొండగా వెలిసిన క్షేత్రం వేదాద్రి. ప్రపంచంలో ఎక్కడా లేని పంచనారసింహ క్షేత్రంగా పేరుగాంచిన క్షేత్రం వేదాద్రి. పంచభూతాలకు ప్రతీకగా నిలిచిన ఏకైక వైష్ణవ క్షేత్రం వేదాద్రి. రాముడిచే పూజలందుకున్న క్షేత్రం వేదాద్రి. వేదాలను రక్షించడానికి జ్వాలా నరసింహస్వామిగా స్వయంభూగా వెలిసిన క్షేత్రం వేదాద్రి. బ్రహ్మచే గరుత్మంతునిచే నిర్మించబడిన క్షేత్రం వేదాద్రి. ఇలా మరెన్నో విశేషాలు ఉన్న అత్యంత మహిమ కలిగిన క్షేత్రం వేదాద్రి. ఈ వేదాద్రి క్షేత్రం గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహి విహారీ. ముందుగా ఆలయ చరిత్ర, స్థల పురాణం గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో సోమకాసుడు అను రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాగి ఉంటాడు. ఆ విషయాన్ని బ్రహ్మదేవతలు, సప్త ఋషులు మహావిష్ణువు వద్దకు వచ్చి విన్నవించగా స్వామివారు మత్స్యావతారం దాల్చి రాక్షసుని సంహరించి వేదములను తెచ్చి బ్రహ్మకి ఇస్తాడు. అప్పుడు వేదాలు స్వామివారిని ప్రార్థిస్తాయి. స్వామి సన్నిధిలోనే తమను ఉండునట్లు చేయమని స్వామివారిని కోరుకుంటాయి. మహావిష్ణువు వేదాలను మీరు పర్వతంగా మారండి అని చెప్తారు. అలా వేదాలు పర్వతంగా మారిన ప్రాంతమే వేదాద్రి. ఈ వేదాలను రక్షించుటకు స్వామి పర్వత శిఖరమునందు జ్వాలా నరసింహునిగా అవతరించెను. ఇది వేదభూమి కావటంచే ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసుకుని క్రింది భాగమున శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠ చేశారు. యోగానంద లక్ష్మీ నరసింహస్వామికి అభిముఖంగా కృష్ణానదిలో సాలగ్రామ నరసింహస్వామిని ప్రతిష్ఠించను. ఇక్కడకు 4 కిలోమీటర్ల దూరంలో గరుడాద్రి యందు వీర నరసింహుడిగా అవతరించుటచే ఈ ప్రాంతము పంచనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినది. ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్న ఈ క్షేత్రం గురించి ఎవ్వరికీ తెలియని నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో క్షేత్ర విశేషాలను తెలియజేస్తాను. ఈ క్షేత్రం గురించి ఎవ్వరూ చెప్పని విశేషాలను చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ద్వారా ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను చేస్తాను. మీరు చూస్తున్న ఈ పెద్ద శిల కృష్ణానదిలోని సాలగ్రామం. ఈ సాలగ్రామాన్ని బ్రహ్మదేవునిచే నిర్మించబడిందిగా ఇక్కడ స్థల పురాణము. దొంగలించబడిన వేదములను స్వామివారు తిరిగి తెచ్చినందున బ్రహ్మదేవుడు సాలగ్రామాన్ని నిర్మించినట్లుగా చెప్తుంటారు. ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రాలు అంటున్నారు. వాటి గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది కొండపై స్వయంగా వెలిసిన జ్వాలా నరసింహస్వామి. 2 బ్రహ్మచే నిర్మించబడిన సాలగ్రామం నరసింహస్వామి. 3వది ఋష్యశృంగ మహర్షి నిర్మించిన యోగానంద నరసింహస్వామి. 4వది గర్భగుడిలో భూదేవి సహిత లక్ష్మీ నరసింహస్వామి. 5వది ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో గరుడాద్రి అనే క్షేత్రం ఉంది. అక్కడ గరుత్మంతునిచే నిర్మించబడిన వీర నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇలా ఇక్కడ పంచనారసింహ క్షేత్రంగా వెలుగొందుతుంది. మీరు చూస్తున్న ఈ పర్వతమే వేదాలు పర్వతంగా రూపుదాల్చినది. ఈ పర్వతం పైనే స్వామివారు జ్వాలా నరసింహునిగా స్వయం వ్యక్తంగా వెలిశారు. వేదాల ప్రమాణంగా దేవాలయాలను 5 విధాలుగా నిర్మాణం జరుగుతుంది. అందులో మొదటిది స్వయంభువుగా వెలవటం. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశారు. 2వ విధానము దేవతలచే స్థాపించిన లేదా నిర్మించిన క్షేత్రం. ఈ దేవాలయంలో కృష్ణానదిలో ఉన్న స్వామివారి సాలగ్రామం బ్రహ్మచే నిర్మించింది. 3వ విధానం గంధర్వులు, యక్షులు, కిన్నెర్లు, కింపుర్లు, మహర్షులచే ప్రతిష్ఠించిన క్షేత్రం. గర్భగుడిలో ఉన్న యోగ ముద్రలో ఉన్న పెద్ద మూర్తిని ఋష్యశృంగ మహర్షి నిర్మించారు. 4వ విధానం దేవతల యొక్క వాహనాలు నిర్మించే క్షేత్రాలు. ఇక్కడ గరుత్మంతుడు స్వామి వాహనం. ఆయన నిర్మించిన గరుడాచల వీర నరసింహ స్వామి క్షేత్రం. ఇక 5వది పండితులచే నిర్మించే క్షేత్రం. ఇక్కడ గర్భగుడిలో లక్ష్మీ నరసింహస్వామి చిన్న మూర్తి ఉంటుంది. ఇది పండితులు, మనుషులు నిర్మించినది.
ఇలా వేదానుగుణంగా ఇక్కడ ప్రతిష్టలు జరిగినవి. ఇదొక విశేషం. పంచభూతాలకు ప్రతీకగా నిలిచిన ఏకైక వైష్ణవ క్షేత్రం ఈ వేదాద్రి. అది ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది, అగ్నికి ప్రతీకగా కొండపైన స్వయం వ్యక్తంగా వెలిసిన జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి. రెండవది, కృష్ణా నదిలో బ్రహ్మచే నిర్మించిన సాలగ్రామం. ఇది జలతత్వానికి ప్రతీక. ఋష్యశృంగ మహర్షిచే ప్రతిష్ఠించిన యోగానంద నరసింహస్వామి యోగముద్రలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రిస్తూ వాయుతత్వానికి ప్రతీకగా నిలిచారు. నాలుగవది, భూమికి ప్రతీకగా భూదేవి సహిత లక్ష్మీ నరసింహస్వామి చిన్న మూర్తిని చూడవచ్చు. ఐదవది, ఆకాశతత్వం. గరుడాద్రిలో గరుత్మంతునిచే ప్రతిష్ఠించిన వీర నరసింహస్వామి దేవాలయం. ఈ దేవాలయం పైన కొండ చీలిక ఉంటుంది. అది ఎంత దూరం వెళ్తుందో ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు. ఆకాశమే హద్దుగా ఉంది. గరుత్మంతునిచే ప్రతిష్ఠించబడింది కాబట్టి ఆకాశతత్వానికి ప్రతీకగా ఉంది. శ్రీరాముడు వనవాసంలో ఉన్న సమయంలో భరద్వాజ్ మహాముని ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. ఆ సమయంలో భరద్వాజ్ మహామునితో ఇక్కడికి వచ్చి ఈ స్వామి వారిని ఆ స్వామి పూజించారు అని ఆధారాలతో నిరూపితమైంది. గతంలో భరద్వాజ్ మహామునిచే నిర్మించిన బ్రహ్మసూత్ర శివాలయాలు అనే 2 వీడియోలు చేశాను. ఆ భరద్వాజ్ మహాముని గుట్టలు ఇక్కడికి దగ్గర. అవి కృష్ణానది అవతల ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్నవి. కృష్ణానది పరివాహ ప్రాంతాలలో నవనారసింహ క్షేత్రాలలో ఇది ఎంతో ముఖ్యమైన క్షేత్రం. ఈ జ్వాలా నరసింహస్వామికి తిరుమలలో ఏ విధమైన అర్చనా విధానం అయితే జరుగుతుందో, అది వైగానస ఆగమనం శాస్త్రం ద్వారా పూజలు చేస్తారో, ఇక్కడ స్వామివారికి అదే విధమైన పద్ధతిలో పూజలు చేస్తారు. ఆ పద్ధతి ఇక్కడ తప్ప ప్రపంచంలో మరెక్కడా జరగదు. భక్తులు బలిపీఠం ముందు కూర్చొని మనసులో కోరిక కోరుకొని 2 బొటల వేలుని బలిపీఠం మీద దగ్గరగా పెట్టి కూర్చుంటారు. ఆ 2 బొటన వేళ్ళు చుట్టూ తిరిగి ఎదురుగా కలిస్తే వారి కోరిక తీరుతుంది అని, లేకపోతే తీరదు అని స్వామి ఇక్కడే తెలియజేస్తారు. ఎలాంటి గ్రహ దోషాలను అయినా శీఘ్రంగా తొలగిస్తారు ఈ స్వామి. అలాగే గాలి, ధూళి, దయ్యాలు పట్టిన చేతబడి లాంటి వాటికి 41 రోజులు దీక్ష చేసి ఇక్కడ నిద్ర చేస్తే చివరిలో స్వామివారి కలలో కనిపించి వాటి నుంచి విముక్తిని ప్రసాదిస్తారు. ఇలాంటి నిదర్శనాలు కోకొల్లలు. ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశులకు, శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశికి స్వామి నిజరూప దర్శనం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి రోజున స్వామి కళ్యాణం జరుగుతుంది. మే నెలలో వస్తుంది. మీరు చూస్తున్న ఈ స్వామి జ్వాలా నరసింహస్వామిగా స్వయంగా వెలిశారు. ఇప్పుడు మనం చూడబోయేది గరుడాద్రికి స్వామివారు బిల మార్గం ద్వారా వెళ్ళారు. ఆ సొరంగాన్ని చూస్తాము. ఇక్కడ నుంచి అనేక చోట్లకి స్వామివారు వెళ్ళారు అని అంటుంటారు. మంగళగిరికి, వాడపల్లికి. ఇంతటి మహిమ కలిగిన క్షేత్రానికి చేరుకోవాలి అంటే విజయవాడ హైదరాబాద్ హైవేలో జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామం గుండా వెళ్ళాలి. జగ్గయ్యపేట నుంచి బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యాలు కలవు.
ఫ్రెండ్స్, నచ్చిందా ఈ వీడియో? ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.